ఉష్కే సర్దన్ల దోషింది నువ్వే, కొంగోడ్ల దోషింది నువ్వే. మెదక్ ప్రజలకు తెలియదు ఆ ఉష్కే దొంగతనం ఓడి చేసిండో. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. 1000 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, లక్షల కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి. నీ బావమరిదేమో సిరిసిల్లలో దోషిండి మొత్తం. దోస్తే ఆయన దళితులు అడ్డుకుంటే 3rd డిగ్రీ చేయించింది. ఇప్పటికి కూడా సంసారానికి పనికి రాకుండా పోయినరా దళిత సోదరులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇన్ని రోజులు నోరు తెరవలే బిడ్డ. నీ ఎంబడున్నలన్నీ కుంభకాణాలు చేసిండ్రు. ఒకరేమో సొసైటీని మొత్తం దోచి ఇంకా కేసు నడుస్తా ఉంది. అందరినీ మేనేజ్ చేసుకుంటూ నడిపిస్తుండ్రు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ అన్ని కుంభకోణాలు కూడా బయట తీస్తాం. మీ క్యారెక్టర్ లేని వాళ్ళని కూడా బయట గుంచుతాం. ఇవాళ ఎవరో పెట్టినా మేం పెట్టినా అంటారు. భయపట్టడం కాదు, వాస్తవాలు చెప్పడానికి భయపడే సమస్య లేదని చెప్పి మా కార్యకర్తలకు పటిష్టమైన క్యాడర్ మా కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. బిడ్డ మీరు చేసినాయని బయట పెట్టి అరాచకాలు నడవై, అరాచకాలు మేం చేస్తలే, మాకు తాగుడు అలవాటు లేదు, పత్తాలాడము, వేరే చెడ్డ అలవాటు లేవు. ఎందుకు భయపడాలా? మేము పని చేస్తున్నాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. వాస్తవాలు మాట్లాడితే బాధ అవుతుందా? ఇవాళ 7 రూపాయలకు గతంలో ఎవరిప్పియలే 35 కోట్ల రూపాయలు ఇప్పించినాం. మరి 10 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా, మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిర్రా అని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాలేరు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి 7 రూపాయలకు వచ్చి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మరి అక్కడ 35 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన చర్చు మెదక్ చర్చు, బ్రహ్మాండమైన చర్చు, 100ల సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చు. ఆ చర్చకు గతంలో ఏ ప్రభుత్వమైన రూపాయి ఇచ్చిందా? రూపాయి 29 కోట్ల 30 లక్షలు ఇప్పించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి అదే కాకుండా చర్చ్ కూడా విజిట్ చేసిండు పోయిన సంవత్సరం. మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు గతంలో ఎన్నోసార్లు పంట నష్టం జరిగింది. ఏ ముఖ్యమంత్రి ఆయన వచ్చిండా? మెదక్ వచ్చిండా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు నేను ఎక్స్-ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న నాయకులు, మా కార్యకర్తలు అందరం కూడా 24 గంటలు ఫ్లడ్స్ లో ఉన్నాం. మరి సోదరుడు ఏదైతే సెంట్రల్ డిజాస్టర్ టీం, స్టేట్ డిజాస్టర్ టీం మధ్యలోకి పోయినరో మనిషిని కాపాడే ప్రయత్నం చేసినా 2 ప్రాణాలు కోల్పోయినరు. ఇంకో మనిషిని కాపాడడానికి పోతే ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి, అక్కడ పోతే మనమే చనిపోయే పరిస్థితి ఉంది. అంటే మా సోదరుడుండి మనం వాపస్ పోతే మైనంపల్లి హనుమంతరావు గారే వస్తారు కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ రిస్క్ తీసుకొని పోదామని పరశురామ్ గౌడ్ డిజాస్టర్ టీంతో పోయి కాపాడిన ఘనత మా వాళ్ళకు దక్కింది. మా క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 24 గంటలు ఫ్లడ్స్ వచ్చినాక, పంట నష్టం జరిగినాక 24 గంటల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మెదక్ తెచ్చి ఇక్కడ రివ్యూ పెట్టిన ఘనత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మెదక్ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తెచ్చిన ఘనత కూడా డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు దక్కింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది, అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. నేను మాట్లాడాలంటే రేపటి నుంచి ఉంది, ఇక్కడే ఉంటాం, మేము ప్రాణాలైన అర్పిస్తాము. మెదక్ను అభివృద్ధులు ఎక్కడ కూడా వెనకకు పోనీయం. ఏదైతే 7 రూపాయలు ప్రామిస్ చేసినామో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. మాస్టర్ ప్లాన్ తయారు చేసి అన్ని కుల సంఘాలకు జాగలు కేటాయించి అన్ని కుల సంఘాల అక్కడ గెస్ట్ రూమ్స్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాము. 100ల కోట్ల నిధులు తెచ్చి 7 రూపాయలను ఊహించని విధంగా మన దేశంలోనే పేరొచ్చే విధంగా కృషి చేస్తాం. అమ్మవారి ఆశీస్సులతో డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే అయ్యిండు, మర్చిపోయే సమస్య లేదు. ఇక్కడ బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. క్యాడర్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
అన్ని సర్వేలు జరుగుతా ఉన్నాయి. సర్వేలు జరిగినాక ఎవరు అభ్యర్థి అయినా అది మనం అనుకొని కష్టపడాలి. ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వారికి అవకాశం దొరకకపోతే వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించే బాధ్యత నేను పట్టించుకొని ఎవరు కూడా బాధపడకుండా అందరినీ అకామిడేట్ చేసే బాధ్యత, అవసరమైతే ఇంకెక్కువ పదవులు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ రోజు మేము రామాయంపేట మెదకు గెలిపించుకున్నామని చెప్పి ఎక్కువ నామినేటెడ్ పదవులు తెచ్చి అందరినీ అకామిడేట్ చేసే విధంగా. కొందరు డబ్బులుండయి కార్యకర్తల దగ్గర, చాలా బీద వాళ్ళు ఉన్నారు సీనియర్ కార్యకర్తలు, వారికి జీతం వచ్చే విధంగా అలాంటి పదవులు కూడా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తూ, ఎందుకంటే ఇంకా రేపటి నుంచి మాట్లాడే చాలా ఉంది, పూర్తి సమయం కేటాయిస్తాను. మీ అందరిని కూడా గెలిపించుకునే బాధ్యత రామ్ గౌడ్ కూడా చెప్తా ఉన్నా. మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఎట్టి పరిస్థితిలో మనం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో గడప గడపకెళ్ళి వారికి వివరించవలసిన అవసరం మన కాంగ్రెస్ క్యాడర్ కుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ